దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ దిన వాక్య భాగంగా పరమగీతములు 1వ అధ్యాయము 8వ వచనములో ఉన్న చివరి భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా మందల అడుగుజాడలను బట్టి నీవు పొమ్ము, మందకాపురుల గుడారముల యొద్ద నీ మేకలను మేపుము అని ఈ వాక్య భాగం ద్వారా మాట్లాడుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు నాయన నీ కృపను బట్టి కాచి కాపాడి సజీవులన దేశంలో ఉంచిన ఆయన ఈ రీతిగా నా తండ్రి నేను స్తుతించటకు మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. ఈ దినము కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా, వాక్యము మీద అయ్యున్నది, వాక్యము వినివారు నీ బిడ్డలై ఉన్నారు ప్రభువా. వాక్యమును ప్రత్యక్షత గల ఆత్మను మీరు దయచేయండి. నోటికి బోరగా ఉండి నాయన నాతో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాను. మీ ఆత్మ సహాయమును కోరుకుంటున్నాను ప్రభువా. నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకుని నీ నామానికి మహిమకరముగా నాయన జీవించుటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినము యొక్క అంశం ఏంటి అని అంటే మందల అడుగుజాడలు అనే అంశాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. జీవము కలిగిన దేవుని యొక్క కృప మనపై సమృద్ధిగా కురియునుగాక అని దేవుడు మనలను జ్ఞాపకం చేసుకోవాలని మీ అందరి కొరకు నేను వేడుకుంటున్నాను. పరంగీతం అనే శ్రేష్టమైన గ్రంథాన్ని గురించి గత కొన్ని దినములుగా మనము ఎంతగానో ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ గ్రంథంలోని 1వ అధ్యాయము 7 వచనాలు ధ్యానం చేసుకున్నాం. 8వ వచనాన్ని గురించి కొన్ని భాగాలను మనము తెలుసుకుని ఉన్నాం. ఈ దినం తిరిగి ఇదే అంశాన్ని బట్టి మనము జ్ఞాపకం చేసుకుందాం. నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా మందల అడుగుజాడలను బట్టి నీవు పొమ్ము, మందకాపరుల గుడారముల యొద్ద నీ మేకపిల్లలను మేపుమని పరంగీతములు 1:8 వ్రాయబడి ఉంది. మందల యొక్క అడుగుజాడలను మనము జ్ఞాపకం చేసుకున్నాం. మందల యొక్క అడుగుజాడలే ఈ అంశాన్ని మనము ఆ రీతిగా జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే ముందుగా ప్రయాణమును కొనసాగించిన మనకంటే ప్రవక్తలు ఎంతోమంది ఉన్నారు. మనకంటే ముందుగా నడిచిన వాళ్ళు, మనకంటే ముందు ఆయన కార్యములన్నిటిలో సఫలము చేసుకుంటూ ఈ లోకములు ముగించుకొని ఆయన ఎద్దకు వెళ్ళిన వారు అనేకులుగా ఉన్నట్లు మన బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. ఈ లోకములో మనము జ్ఞాపకం చేసుకుంటే మనకంటే ముందుగా ప్రయాణించి వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని లోకములో ముగించి మనకంటే ముందుగా నడిచిన అడుగు జాడలే మనము జ్ఞాపకం చేసుకోబోతున్నాం. అవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో ఎంతో స్పష్టంగా వ్రాయబడినట్లుగా మనకు కనబడుతున్నాయి. ఈ మందలనే ఇంత గొప్ప సాక్షి సమూహమని భక్తుడైన పౌలు హెబ్రీ పత్రిక 12:1 సెలవిస్తున్నాడు. వారు ముందుగా ప్రయాణించి వారి విశ్వాస జీవిత విధానములు ముగించిన వాటిని మనకు మార్గదర్శకముగా ఉంచిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నవీన విశ్వాసులమైన మనము ఆ గతకాలమందు ఆ పాత నిబంధన విశ్వాస వీరుల విజయగాథలను చదువుకొని వారు అనుసరించిన విధానము అనుసరించినచో అనేక నూతన అనుభవములను మనము పొంది తుదకు గమ్యస్థానమైన పరలోక రాజ్యమునకు చేరుటకు మనందరము కూడా అర్హులముగా ఉంటాము. కనుక మందల అడుగుజాడను బట్టి సాగిపోవలసిన వారమై ఉన్నామని దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. మంద అని కాక మందల అడుగుజాడలని వ్రాయబడి ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 38వ వచనములో పాత నిబంధన మంద, నూతన నిబంధన మంద విశ్వాసులు మనకు ముందుగా నడిచి వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. వారి మాదిరిగా జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తమ పరుగును తొదముట్టించిన వారుగా చూస్తూ ఉన్నాం. అపోస్తులలో పరిశుద్ధులు వీరి అడుగుజాడలను బట్టి పొమ్మని ప్రభువు చేత ఆజ్ఞాపించబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారు యేసుక్రీస్తు అడుగుజాడలలో నడిచిన
మందలు కనుక మనము ఆ మందల అడుగుజాడలను బట్టి సాగవలసి ఉన్నామని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మనకు మాదిరి ఉంచిపోయినని పేతురు భక్తుడు 2వ అధ్యాయము 1 పేతురు 2వ అధ్యాయము 22లో వ్రాయబడి ఉన్నట్లుగా ఆ క్రీస్తు అడుగుజాడలలోని అపోస్తులలో నడిచినందున మనము అపోస్తులలో విశ్వాసమును అనుసరించి నడుచుకున్నటయే మందల యొక్క అడుగుజాలను బట్టి నడుచుట అని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైనాం. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని కొరింథీ పత్రికలో వ్రాయబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక ఆ రీతిగా ఆయన నడిచిన పోలికలో మనము కూడా నడుచుకోవాలని ఇవే మందల అడుగుజాడలు అని చెప్పేసి మరి పరమగీతములు 1:7లో అంటున్నాడు కదా, నా ప్రాణప్రియుడా నీ మందను నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున ఎచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుమని వధువు సంఘమునకు సాదృశ్యమైన ఆ షోలమ్మితి మరి మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. షోలమ్మితి ప్రభువును ప్రశ్నించింది కనుక అందుకు జవాబుగా చెప్తూ ఉన్నాడు, ఇలాగున ఈ జాడలలో మరి నీకు తెలియకపోయిందా, ఈ జాడలలో నడవాలి అని చెప్పేసి దేవుడు తనకి జవాబిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రభు అంటున్నాడు కదా, అది నీకు తెలియకపోయినా మందల అడుగుజాడలను బట్టి నీవు పొమ్మని జవాబు చెప్పినట్లుగా ఈ వాక్య భాగంలో మనకు కనబడుతూ ఉంది. అది నీకు తెలియపోయిననగా ఏ మంద ఎలాంటి అనుభవం కలదో నిజ విశ్వాసులకు తెలిసి ఉండాలి. ఎందుకంటే వారికి సమస్త సత్యమును తెలియజేయుటకై పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఇవ్వబడింది కనుక ఈ గ్రంథాన్ని వివరించి చెప్పుటకు గాను బోధకులున్నారు, విశ్వాసులు నడిచిన మాదిరి నడకలు ఉన్నాయి. కాబట్టి ప్రభువు నడిచిన మార్గం విశ్వాసులకు తెలిసి ఉండాలి అని చెప్పేసి దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. మందల అడుగుజాడలను బట్టి నీవు పొమ్మని ప్రభువు సెలవిచ్చాడు. మంద కాపరి ప్రభు అయిన యేసుక్రీస్తే కనుక ఆ యేసుక్రీస్తు అనుసరించిన ఆ మార్గంలో మనము నడవాలని మరి దేవుడు ఎంతగానో నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. కనుక ఆయన ప్రధాన కాపరి, ఆయన అడుగుజాడలలో నడిచిన మందే ఆయన మందగా గుర్తించబడుతుంది. క్రీస్తు కూడా నీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలను బట్టి నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను అని చెప్పేసి పేతురు పత్రికలో మనము జ్ఞాపకం చేసుకున్నాం. కనుక ఆయన మనము ఏం చేయాలో ఈ లోకములోనికి రిక్తుడిగా వచ్చి నీకు అవన్నీ కూడా నేర్పించి వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మరి ఆ జాడలో మనము నడవాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక ప్రభువును అనుసరించి నడవవలసిన వారమై ఉన్నామని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక ఈ భౌతిక ప్రపంచంలో మనము ఒకరిని ఒకరు అనుసరించి మరి నడుస్తూ అనుకరిస్తూ ఉంటున్నాము. కనుక శిష్యులు కూడా మనము జ్ఞాపకం చేసుకుంటే ఈ లోకంలో శిష్యులు కూడా గురువును అనుసరించి నడుస్తూ ఉంటారు. అలాగననే మరి రాజకీయ నాయకులను మనము చూసినట్లయితే ఆ నాయకులు ఏం చేస్తారు అని అంటే ఆ మనుషులు అందరూ ఆ నాయకులను అనుసరించి నడుస్తూ ఉంటారు. చివరికి మనము జ్ఞాపకం చేసుకుంటే మరి మృగాలు కానీ పక్షులు కానీ జంతువులు కానీ ఇవన్నీ కూడాను మరి ఈ అనుకరణను తరచుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక మానవులలో సహజముగా మంచి దారిని ఎవరు త్రొక్కుదురో ఆ దారిని చాలామంది అనుసరిస్తారు. ఈ అనుకరణలు అన్నీ మన కోసమే అయినా ఈ లోకవాంఛల కోసమేనని మాత్రము మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. దానిని మాత్రం మర్చిపోకూడదు. మనం అనుసరించే ఆ నడకలు లోక సంబంధమైనవిగా ఉన్నవా, దేవునికి ఇష్టమైనవిగా ఉన్నవా లేవా అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోక సంబంధమైనవి ఏవైనా ఉంటాయేమోనని మనం జ్ఞాపకం చేసుకోవాలని, దాని విషయమై మర్చిపోకూడదని దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. కనుక ఈ లోకవాంఛలకు భిన్నంగా పరలోక ప్రాప్తి కోసం సర్వ మానవ కోటి విడిపించుటకై మరి జగద్రక్షకుడైన యేసు ప్రభు ఈ లోకమునకు నరుడుగా వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన అడుగుజాడలను వెంబడించువారు నిత్య జీవాన్ని పొంది ధన్యులవుతారని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక పాపాంధకారములో అగాధంలో పడి చెడిపోయి అధోగతి పాలైన మరి మనందరినీ కూడాను నాశనమునకు నడవబడుచున్న మనందరినీ కూడాను దేవుడు ఏం చేశాడంటే మనల్ని విడిపించుటకు ఈ లోకానికి
వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక నరమాతృల యొక్క మరి ఎడల మరి వారు చేసే పరిస్థితులను బట్టి, వారు చేస్తున్న నడకలను బట్టి, వారు నడుస్తున్న మరి ప్రతి పరిస్థితిని బట్టి కూడాను దేవుడంట జాలి పడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన జాలి, దయ, కనికరము మనకు గనక లేకపోతే మనము రక్షించబడలేం, ఆ యొక్క జాడలలో మనము నడవలేమని చెప్పేసి దేవుడు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కనుక ఆ రీతిగా దేవుడు మనపై కనికరపడి మరి మనల్ని రక్షించుటకై మరి సర్వోన్నతుడైన దేవుడు ఒక మార్గాన్ని చూపించినట్లుగా దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. ఆ మార్గమే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. అందుచేత మనము మరి వాక్య భాగంలో మనం చూసినట్లుగా నేనే మార్గమును, సత్యమును, జీవమును అయ్యున్నానని చెప్పేసి దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. కనుక ఆ ప్రభువే ఆ రీతిగా సెలవిచ్చి ఉన్నాడు. కనుక సర్వ మానవ కోటి పాప పరిహారార్థంగా శిలువ బలియాగమై మానవునికి దేవునికి మధ్యవర్తి అయినట్లుగా చూస్తూ ఉన్నాం. భూలోకమునకు పరలోకమునకు వంతెనగా తనకు తానే రుజువు చేసుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతేమే కనుక మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగినని యెషయా గ్రంథం 53వ అధ్యాయము 6వ వచనములో వ్రాయబడి ఉన్న ప్రకారం దారి తప్పిన మనము, త్రోవ తొలగిన మనము అనుసరించుటకు గాను క్రీస్తు యేసే తన అడుగు జాడలను, తన పాద ముద్రలను ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ జాడలను గుర్తుపట్టి ఆ దారిని నడుచు ప్రతివాడు నిత్య జీవాన్ని పొందుటకు మరి అర్హుడుగా కనపడుతూ ఉన్నాడు. కనుక యేసు ప్రభువు తన జననము నుండి ఆరోహణము వరకు కూడా ఈ లోకములో మనకు తన అడుగుజాడలను మాదిరిగా ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ అడుగుజాడలలో ఆయన విశ్వాసులు నడవలసి ఉన్నారని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. మొదటగా మనము చూసుకుంటే ఆయన జననములో తన అడుగుజాడలను మనకు మాదిరిగా ఉంచాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించినట్లుగా లూకాసు సువార్త 1వ అధ్యాయము 35వ వచనములో వ్రాయబడి ఉంది. అలాగే మానవులు అయిన మనము కూడా ఆధ్యాత్మికంగా పరిశుద్ధాత్మ ద్వారా నూతన జన్మ అనుభవము పొందవలసి ఉన్నామని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. రెండవదిగా మనము జ్ఞాపకం చేసుకుంటే ఆయన తన జననంలోనే కాక ఆయన బాప్తిస్మములో కూడా తన అడుగుజాడలను మనకు మాదిరిగా ఉంచినట్లుగా మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో యేసు యోర్దానులో బాప్తిసం పొందినని వ్రాయబడి ఉన్నట్లుగా ప్రజలు తమ పాపములను ఒప్పుకుంటూ యోర్దాను నదిలో యోహాను చేత బాప్తిసం పొందారు. అదే సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు కూడాను యోహాను చేత బాప్తిసం పొందాడు. కానీ ఆయన పాపరహితుడు, మహాపరిశుద్ధుడు కాబట్టి ఏ పాపము కూడా ఆయనకు అంటుకోజాలదని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక అలాగైతే ప్రభువు ఎందుకై బాప్తిసం తీసుకున్నాడు అంటే దేవుని నీతిని నెరవేర్చుటకు, తన్ను వెంబడించు వారికి మాదిరి చూపుటకే ఆ ప్రభు బాప్తిసం పొందినట్లుగా దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. అలాగే మారు మనసు పొంది యేసు ప్రభువును తన స్వరక్షకునిగా విశ్వాసంతో గనక స్వీకరించినట్లయితే వారు నీటిలో బాప్తిసం పొందవలసి ఉన్నారు. బాప్తిస్మము ప్రభువు యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధానములలో నేను కూడా సంయుక్తుడనైతిని అన్న సత్యాన్ని వెల్లడిపరుస్తూ ఉంది. కనుక మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఆ యేసయ్య ఏ బాటలో మనకు చూపించాడో వాటిలో నడవాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. ఇక మూడవదిగా మనము జ్ఞాపకం చేసుకుంటే ఆయన సేవా పరిచర్యల ద్వారా తన అడుగు జాడలను మనకు మాదిరిగా ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రభువు ఈ లోకంలో వృధాగా ఎప్పుడు కూడా కాలము గడపలేదు, కానీ వ్యర్థ సంచారము చేయలేదు. కానీ ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడి వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యములు 10:28లో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక అవి ఎంతో సత్యముగా మనకు కనపడుతున్నాయి. ఎందుకంటే అవన్నీ మన ముందు ఆయన చేసి చూపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకనే నశించిన మానవులను వెతికి రక్షించి స్వస్థపరిచి ఆదరించి తన పరిచర్యను సార్థకం చేసుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన సేవలో ప్రేమ కనబడుతూ ఉంది, కనికరము కనబడుతూ ఉంది, దయ కనబడుతూ ఉంది, జాలి కనబడుతూ ఉంది, కటాక్షము, వాత్సల్యము, మరి అదే విధముగా పరితాపము, త్యాగము, సమర్పణ, తగ్గింపు, దీనత్వము, సాత్వికము, వినయము, క్షమ,
సహనము, దీర్ఘశాంతము మొదలైన మరి సులక్షణములు ఎన్నో మనకు మాదిరిగా ఆయన ఉంచిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. నీళ్లను ద్రాక్షారసముగా మార్చిన మహిమాన్వితుడు ఆయన. మరి అలాగుననే లాజరును సమాధిలో నుండి లేపినవాడు తుఫానును గద్దించినప్పుడు అది మరి నిమ్మళమైపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక మృత్యువునే సమాధిలో త్రొక్కి సజీవుడై లేచినవాడుగా మనకు కనపడుతున్నాడు. ఇలాంటి మార్గములన్నింటినీ మనకు దేవుడు మనకు మాదిరిగా ఉంచాడు. కనుక ఆ బాటలో నడవాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. ఇక 4వదిగా మనము జ్ఞాపకం చేసుకుంటే ఆయన శ్రమల ద్వారా కూడా తన అడుగుజాడలను మాదిరిగా ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తనను కొట్టిన వారిని కొట్టక, తిట్టిన వారిని తిట్టక, దూషించిన వారిని దూషించక, తన ప్రేమామృతమును మానవులకు పంచి మనము తన అడుగుజాడలను బట్టి నడుచుటకు మనకు మాదిరి అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ మాదిరిని అనుసరించి ఆయన బాటలో మనము నడుచుచు ఆ అడుగుజాడలను అనుసరించు వారిగా ఉండినట్లయితే మనము ధన్యులమవుతామని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక నీవు ఆ మంద అడుగుజాడలను బట్టి నడుచుచున్నావా అనేది మనం ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. క్రీస్తు అడుగుజాడలే మందల జాడలు కాబట్టి నువ్వు తొట్టిల్లక క్రీస్తు ప్రభువుని యొక్క అడుగుజాడలను అనుసరించి ధన్యుడవు, ధన్యురాలు కావాలని కోరుకుంటున్నాడు. కనుక మనందరము కూడాను ఆ ప్రేమలో మరి మనము దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ మన కొరకు ఎన్ని మాదిరి ఉంచిపోయాడో అవన్నీ కూడాను మనము జ్ఞాపకం చేసుకుంటూ మరి ప్రేమతో మనము మరి ప్రతిదానిని జయించువారిగా ఉండినట్లయితే మనము ఆ మంద కాపరియే మనకు సహాయం చేస్తాడు. ఎందుకంటే ఆ మందను కాచేది ఆయనే కనుక, ఆయనే ఇవన్నీ మనకు మాదిరిగా ఉంచిపోయాడు కనుక దేవుడు మనకు ఆ రీతిగా సహాయం చేస్తాడని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక మంద కాపరుల గుడారములను మనము జ్ఞాపకం చేసుకుంటే అడుగుజాడలను ఇప్పటి వరకు మనము జ్ఞాపకం చేసుకున్నాం. మంద కాపరుల యొక్క గుడారములను మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మంద కాపరుల గుడారముల యొద్ద మేక పిల్లలను మేపుము అని ఉంది. మంద కాపరులు స్థిర నివాసులు కాదు కనుక, లేకపోతే వాళ్ళందరూ కూడాను ఒక చోట ఇల్లు కట్టుకుని ఉండటానికి అవకాశం ఉండదు కనుక మంద కాపరులు స్థిరమైన నివాసములు లేక గుడారములలోనే నివాసము చేస్తూ మరి వాళ్ళ కాలమును మరి గడుపుతూ ఉంటారు. కనుక ఆ కాపరులు నివసించుచున్న నివాసములకు మందల కాపరుల గుడారములని పేరు పెట్టబడుతున్నది. కనుక వారికి స్థిరమైనవి లేవు కనుక ఎక్కడుంటే అక్కడ గుడారములు వేసుకుంటారు. కనుక మరి అలాంటి గుడారములు వేసుకుంటే ఆ మందలను కాచుకుంటారు కనుక వారికి ఆ మందలను మేపుతూ ఎక్కడుంటే అక్కడ వేసుకునే వాటిని మరి మంద కాపరుల గుడారములని పేరుగా దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. మరి ఆస్తి కలవారైనను మరి దైవ గ్రంథములో అనేక మంది ఉన్నారు, ఆస్తి గలవారు ఉన్నారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు మరి రాబో పునాదులు గల పట్టణంను మరి దాని మీద గురి నిలిపిన వారే కనపడుతూ ఉన్నారు. ఈ లోకములో ఉన్నంత కాలము కూడా గుడారములోనే వారు నివసించుచూ వచ్చిరని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 9వ వచనములో మనకు వ్రాయబడి ఉంది. పరిశుద్ధుడైన పౌలుకు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే తన జీవిత సేవాకాలములో 2 సంవత్సరములు పూర్తిగా అద్దె ఇంట ఉండి తన యొద్దకు వచ్చి వారికి సువార్త ప్రకటించినట్లుగా చూస్తూ ఉన్నాం. అతని బసలోనికి అనేకులు వచ్చిరి అని అపోస్తుల కార్యములు 28:28లో మనకు కనబడుతూ ఉంది. కనుక ఆ రీతిగా వ్రాయబడి ఉన్న ఆ వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుని దాని ద్వారా జీవించాలి. కావున ప్రభు సేవకులు నివసించు ప్రదేశములు లేక నివాసములు బసలే అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మంద కాపరుల గుడారములు, ఆ గుడారములు మీ మధ్యనే ఉన్నవి కనుక అక్కడికి వెళ్ళి రాకడ వాక్యోపదేశములను పొంది సిద్ధపడము అని చెప్పేసి ఆ వాక్య భాగం ద్వారా దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. దాని అర్థం ఏంటి అని అంటే మందల యొక్క గుడారములు ఇక్కడే ఉన్నాయి కనుక ఆ గుడారములోనికి నువ్వు ప్రవేశించి అక్కడ ఏదైతే బోధిస్తున్నారో వాటి ప్రకారంగా నువ్వు నడుచుకోవాలని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. మంద కాపర్ల గుడారముల యొద్దకు మరి వెళ్ళాలి అని చెప్పేసి ఆ మేకపిల్లలను మేపు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్న మాటల యొక్క అర్థం ఏంటి అని అంటే అలాగున ఆ గుడారముల్లోనికి వెళ్ళి నువ్వు అనేకమైన విషయముల
పాఠాలను నేర్చుకొని అక్కడ దేవుని యొక్క మంచి విషయములన్నీ కూడాను అక్కడ అవి నేర్చుకోవటానికి అవకాశం ఉంటుంది కనుక అక్కడ మందలను కాచే కాపరి ఉంటాడు కనుక ఆ కాపరి చెప్పే వాటిని అనుసరిస్తూ నువ్వు అక్కడ వాటిని మేపుకుంటే నువ్వు జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ఎదుగుటకు అవకాశం దొరుకుతుందని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది కనుక తర్వాత మేక పిల్లలను మేపుము అని చెప్పేసి ఈ వాక్య భాగంలో వ్రాయబడి ఉంది. పిల్లలు అనగా అనుభవంలోనూ బలములోనూ తక్కువగా ఉండువారని మనం అర్థం చేసుకోవాలి. హెబ్రీ పత్రిక 5:11 ఆ వాక్య భాగంలో మనము చూస్తూ ఉన్నాము కనుక 1 కొరింథీ 3:1 కూడాను మనము బలము చాలకపోయినందున అని వ్రాయబడి ఉంది. అందులో మేక పిల్లలు అనగా మనము జ్ఞాపకం చేసుకుంటే గొర్రె కంటే మేకకు కొంచెము తిక్కగా ఉంటుంది. ఎందుకంటే పడితే పరుగులు తీస్తూ ఉంటుంది. దానికి ఒక చోట నిలకడగా ఉండే స్వభావము దానికి ఉండదు కనుక మనము చూసినట్లయితే అవి మార్గమున వెళ్ళినప్పుడు ఏం చేస్తాయి అంటే మరి గొర్రెల వలె మరి తల వంచుకుని ముందుకు మరి తన కాపరి ముందుగా వెళుతున్నాడు కదా, నేను దానితోటి మరి వెళ్ళాలి అని గొర్రెలాగా మేక వెళ్ళదు కనుక మనం ఏం చేయాలంటే గొర్రె పిల్ల తల వంచుకొని కాపరి వెంట వెళుతూ ఎదురుగా ఏది కనపడితే అది మాత్రమే అది తింటూ ఉంటుంది, అది మేస్తూ ఆ కాపరిని అనుసరిస్తూ వెళుతుంది. కానీ మేక కానీ మేక పిల్లలు కానీ అలాగున వెళ్ళదు కనుక అది ఎలాగుంటుందంటే వెళ్ళేటప్పుడు దారి మార్గంలో చెట్టు మీద కంచెల మీద ఏమైనా ఉంటే గబగబా మరి పైకి ఎక్కుతూ పరుగులెత్తుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అది ఎంతో స్పీడ్గా గడుసుగా వెళ్ళి వాటన్నిటినీ కూడాను మేయటానికి అది ఇష్టపడుతూ ఉంటుంది కనుక మరి చెట్లు ఎక్కుతూ ఉంటుంది, ఎక్కడికంటే అక్కడికి దాని ఇష్టానికి అటు ఇటు చూస్తూ ఉంటుంది. అది తిన్నని మార్గంలో వెళ్ళదు కనుక తొందరగా మరి వెళుతూ ఉంటుంది, అన్నిటికంటే ముందుగా పరుగులెత్తుతూ ఉంటుంది. మరి అక్కడ వేరే ఆటి మీద కూడా మరి ఆ ముళ్ళు ఉన్న కంచెల వైపు కూడా వెళుతూ ఉంటుంది. అనేక చోట్లకు అది పరుగులెత్తుతూ ఉంటుంది, స్థిరమైన స్వభావం ఉండదు కనుక మేక పిల్లలు తమ స్వభావమును రూపమును అంతరించినట్లు భక్తిలో పరిశుద్ధతలో ఎదుగునట్లు మంద కాపరుల గుడారముల యొద్ద నీ మేక పిల్లను మేపుమని ఆదేశించబడుతున్నాము. ఎందుకనంటే ఈ మేక పిల్లల స్వభావం ఎలా ఉంటుందంటే ఈ లోక సంబంధంగా మనకు అవి కనపడుతూ ఉన్నాయి. ఈ లోక సంబంధంగా ఉన్నప్పుడు అనేకమైన వాటి వైపు ఆకర్షించబడుతూ ఉంటాం. అలాగన ఆకర్షించబడుతున్న ఆ సమయంలో మేకల వలె మనం ఏం చేయాలి అని అంటే అటు ఇటు పరుగులెత్తే వారిగా కాకుండా గొర్రె పిల్లల వలె మరి మంద కాపరి ఎవరైతే ఉన్నారో ఆ కాపరిని అనుసరించే వారిగా ఉన్నట్లయితే ఆ గొర్రెల వలె ఆయన వెంట మనం వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఈ లోకం వైపు చూడకుండా ఉంటాం. ఎందుకంటే అటు ఇటు తిరిగే స్వభావము గొర్రెది కాదు కనుక మేక స్వభావము అటు ఇటు చూసే స్వభావం ఉంది, లోకము వైపు చూసే స్వభావం ఉంది కనుక మేక పిల్లలను అక్కడికి తీసుకెళ్ళి మేపి అక్కడ అన్ని పద్ధతులను నేర్పించమని చెప్పేసి ఆ మేక పిల్లలను గురించి దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. అలాగనే మనము జ్ఞాపకం చేసుకుంటే తండ్రి యొక్క మరి పెద్ద కుమారుడిని మనము జ్ఞాపకం చేసుకుంటే ఆ పెద్ద కుమారుడు అంటున్నాడు కదా ఆయాసముతో, అందుకు అతడు తన తండ్రితో ఇదిగో నేను ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించు నీ ఆజ్ఞ నేను ఎన్నడూ మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూను ఒక మేక పిల్లనైను ఇయ్యలేదని లూకా సువార్త 15:29 వ్రాయబడి ఉంది. కనుక మేకలు గొర్రెల స్వభావములోకి రావు, అవి వాటి నడతను మార్చుకొనవు. గొర్రె పిల్లలను అడగవలసిన మరి పెద్ద కుమారుడు మేక పిల్లను అడుగుచున్నాడు, ఎందుకంటే అతడు మేక స్వభావము కలిగి ఉన్నాడు కనుక మనము ఆ స్థితిలో లేకుండా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక మనమైతే గొర్రె స్వభావాన్ని కోరుకుందాం. మేకను కోరుకుంటున్నాడు, ఎందుకంటే బయట ఉండి అటు ఇటు చూస్తూ ఉన్నాడు పెద్ద కుమారుడు. మరి చిన్న కుమారుడు అయితే లోపల ఉన్నాడు, ఆ లోపల ఉన్న వానికి గొర్రె పిల్లతో విందు జరుగుతూ ఉంది కనుక పెద్ద కుమారుని స్వభావము బయట ఉండి లోక స్వభావాన్ని చూస్తూ ఉన్నాడు కనుక చిన్న కుమారుని వలె మనము తన గుడారములలో మనం ఉండి ఆయన స్వభావమును మనము ధరించుకొని గొర్రె పిల్లలు ఏ రీతిగా స్వభావం కలిగి మరి మంచి స్వభావముతో మరి కాపరిని వెంబడిస్తూ ఉంటున్నాయో అట్టి స్థితిని తండ్రిని వెంబడించే విధంగా మనము ఉండాలి. మరి తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చి తండ్రిని అనుసరిస్తూ తండ్రితో ఏ రీతిగా సహవాసము చేసి ఆ గుడారములో ఉన్నాడో మనము కూడాను పెద్ద కుమారునిలాగా బయట ఉండకుండా చిన్న కుమారుని
కుమారుని వలె మరి తండ్రితో సహవాసం చేస్తూ మనందరము కూడాను మరి మేక స్వభావాన్ని విడిచిపెట్టి గొర్రె స్వభావాన్ని ధరించుకుందాము. కనుక ఆ స్వభావాన్ని విడిచిపెట్టినట్లయితే దేవుడు మనపై కనికరపడతాడని, దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉంటుందని దేవుని వాక్యము హెచ్చరిక చేస్తుంది. కనుక మనము మేక స్వభావాన్ని విడిచిపెట్టి గొర్రెపిల్ల స్వభావంలోనికి వచ్చినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉండి నడిపించునుగాక. ఇటు మాటలు మన హృదయంలో మరి దేవుడు వినిపింప చేసినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ అటువంటి కృపతో దేవుడు మనలను నింపి కాచి కాయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఇటు స్థితి కొరకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. మీరు చేసిన ప్రతి మేలును బట్టి నాయన వందనాలు. మీరు చూపిన నాయన అడుగుజాడలను బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ అయా మేము ఏ రీతిగా ఉండాలో నాయన మాకు నేర్పించి, ఆ గుడారములలో నాయన ఆ మంద కాపరులు ఏ రీతిగా ఉంటున్నారో ఆ రీతిగా నాయన మేమందరం అక్కడికి వెళ్ళి అక్కడ నాయన మేమేమి నేర్చుకొనవలనో లోకం వైపు చూడక ఆ గుడారములో ఉండి నాయన నీతో కొనసాగే వారిగా సహాయము దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.